హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం నువ్వుల చిక్కీని షాప్లో దొరికే టేస్ట్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వుల్ని మనం మీడియం ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు మనం వేయించుకోవాలండి. అంటే 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. కలుపుతూనే ఉండాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు దాకా బెల్లం వేస్తున్నానండి. నేను ఇక్కడ పొడి బెల్లం వేసుకున్నాను. మీరు ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు. 3/4 కప్పు బెల్లంకి 1/4 కప్పు దాకా వాటర్ వేసానండి. వేసి మనం పాకం పట్టించుకోవాలి. ఇలా పాకం ఉడికేలోపు మనం చాపింగ్ బోర్డ్ కానీ లేదు అంటే చపాతీ చెక్క కానీ వాటికి గీ అప్లై చేయాలండి. ఎందుకంటే అతుక్కోకుండా వచ్చేస్తుందండి చిక్కీ. మీరు ఫాయిల్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పాకం రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చల్లటి వాటర్ని తీసుకొని వీలైతే కొంచెం చల్లగా ఉన్న నీళ్ళే తీసుకొని పాకంని చెక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే పాకం అనేది సాగుతుందండి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాలేదు అని అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పాకంని ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు చెక్ చేసుకుంటే ఈ పాకం అనేది స్టోన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మీరు విరిస్తే 2 ముక్కలుగా విరిగిపోవాలి. ఇలా విరిగింది అంటే పాకం కరెక్ట్గా వచ్చిందని తెలుస్తుందండి. ఇలా స్టోన్ పాకం పట్టుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న నువ్వుల్ని కూడా వేసేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం పాకం పట్టుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం పట్టుకోవాలండి. కొంచెం పాకం రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి మంటని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దండి, మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన నువ్వులు అంతటినీ కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ నువ్వులంతటినీ కూడా నేను ఇందాక గీ అప్లై చేసుకున్నాను కదా, ఆ చెక్క మీదకి తీసేసుకున్నాను. ఇప్పుడు చపాతీ కర్రకు కూడా కొంచెం గీని అప్లై చేసి మనం ఈ నువ్వులంతటినీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. చపాతీని ప్రెస్ చేసినట్టు నువ్వులంతటినీ కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీకు చిక్కీ ఎక్కువ మందంగా కావాలి అనుకుంటే కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, నేను ఇలా ఉండేలాగా ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. చల్లగా అయిపోయింది అంటే కట్ చేయడానికి కష్టం అవుతుంది. ఇలా షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మీరు చూస్తే అతుక్కోకుండా ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఫాయిల్ మీద అయినా కూడా ఇలానే వస్తుందండి. బటర్ పేపర్ మీద కానీ ఫాయిల్ పేపర్ మీద కానీ ఇలా వుడెన్ బోర్డ్స్ మీద కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, విరుస్తుంటే కూడా ఎంత ఈజీగా వస్తుందో. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా వస్తాయండి. మీరు షాప్స్లో కొనే చిక్కీ ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే రుచితో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ నువ్వుల్లో కాల్షియం, బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుందండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి.
మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల మరింత మందికి రీచ్ అయ్యి తెలియని వాళ్ళు కూడా చూసి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.